మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇన్సెక్యూర్ గా కానీ కొంత భయంగా కానీ పనులు ముందుకు వెళ్ళడం లేదు అనుకునేటువంటి సందర్భాలలో తెలియకుండానే వారి యొక్క ఒంట్లో ఒక నెగిటివ్ అనేటువంటి ఎనర్జీ రావడం కానీ, ఏ పని అనుకున్నా కూడా ముందుకు వెళ్ళినా కూడా సక్సెస్ రావడం లేదు అని అనుకునేటువంటి వారికి కానీ, సక్సెస్ అంటే ఓహో ఇదా అని అనేటువంటి విధంగా అద్భుతమైనటువంటి రెమెడీ ఈరోజు మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా కూడా ఇన్సెక్యూర్ అంటే నేను చేసే అటువంటి పనిలో నాకు కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయి అనుకునేటువంటి భావనలో కానీ, వీరు ఆ యొక్క పని చేయక ముందే నెగిటివ్గా ఊహించుకోవడం కానీ, అంటే ఏదైనా ఒక పని ఇది మేము చేయాలి అని 100% ఎఫర్ట్ పెట్టి పని చెయ్యలేక ముందుగానే వీరు కొంత నెగిటివ్గా ఊహించుకోవడం. అంటే ఇక్కడ జాతకంలో రాహువు చంద్రుడు కలిసి ఉన్న కొన్ని స్థానాలలో ఈ యొక్క రాహువుపై శనైశ్వరుని యొక్క దృష్టి ఉన్న, లేదా మనకు ఈ యొక్క శని చంద్రుడు కలిసి ఉన్నా కూడా కొంత జాతకంలో ఉండేటువంటి ప్రభావాలు ఈ యొక్క శరీరంపై ఎక్కువగా కూడా చూపిస్తాయి. సో ఇక్కడ 100% నేను ఈ యొక్క పని సాధించేటువంటి ఆలోచన నాకు వస్తూ ఉన్నది. 100% పని నేను సాధిస్తాను. ఇందులో ఈ పని అవుతుందా కాదా, ఎట్లా అనేటువంటి పరిస్థితి కానీ, సో ఇంట్లో ఉండేటువంటి ఆడవారు కూడా భర్తలకు తెలియకుండా కొంత మనీని బయట ఎక్కడో ఈ చిట్టీలు నడిపేటువంటి సందర్భాలు కానీ, బయట ఎక్కడైనా కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు కానీ, ఇలాంటి సిచ్యువేషన్లో వీరి ఇంట్లోనే వీరికి ఒక ఇన్సెక్యూర్గా కానీ భయంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో తప్పకుండా మనకు గణపతి స్వామి వారి యొక్క ఆరాధన అనేటువంటిది చాలా అవసరము. ఒకటి, గణపతి విగ్రహం చిన్నది తీసుకోవాలి. అదేవిధంగా మనకు సినిమన్ అంటే దాల్చిన చెక్క పౌడర్ అవసరం పడుతుంది. ఇక్కడ ఎరుపు రంగు దారం అవసరం పడుతుంది. అదేవిధంగా ఇక్కడ బీట్రూట్, ఈ బీట్రూట్ కూడా కొంతమేర మనకు ఈ యొక్క వేర్లతో ఉండేటువంటి బీట్రూట్. సో ఇవన్నీ అవసరం పడుతుంది. ప్రతి మంగళవారం కూడా పంచామృతాలతోని స్వామివారికి అభిషేకం చేసుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించి 108 నామాల స్వామికి చెప్పుకొని, మన ఫోన్ స్క్రీన్ సేవర్ కూడా గణపతికి సంబంధించింది పెట్టుకొని, ప్రతిసారి ఆ యొక్క స్వామివారి ఫోటోను చూసుకోవడం వల్ల ఒక ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఎరుపు రంగు దారాన్ని స్వామి పాదాల దగ్గర పెట్టుకొని మనం కట్టుకోవడం వల్ల విజయం మీ సొంతం అవుతుంది. ఇక ఏదైతే ఈ యొక్క బీట్రూట్ వేర్లతో ఉండేటువంటిది స్వామికి నివేదన చేసి, దీనితో ఒక హల్వాను చేసి మీరే భుజించడం వల్ల అద్భుతమైనటువంటి ఎనర్జీ ఫామ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది దాల్చిన చెక్క పొడిని చక్కగా కూడా తీసుకొని కొంత ఇదంతా కూడా ఈ విధంగా రాసుకొని ఆ యొక్క వాసనను పీల్చుకోవడం వల్ల కూడా విశేషమైనటువంటి భయాలు తొలగిపోయేటువంటి పరిస్థితి. నరఘోష, ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఇన్సెక్యూర్ కావచ్చును, తలచుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళతలేవు అనుకునేటువంటి పరిస్థితులలో ఉండేటువంటి సందర్భాలు, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఈ యొక్క రెమెడీ వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అయితే ఇది మంగళవారం కానీ బుధవారం కానీ చేయాలి. ఒక 5 వారాలు చేయాలి. 5 వారాలు చేసిన తర్వాత 5 వారాలు చేసే లోపే మీకు రిజల్ట్ అనేటువంటిది 100కు 100% కనబడుతుంది. చెప్తున్నా మళ్ళీ, గణపతి యొక్క ప్రతిమ చిన్నది వెండిది తీసుకోండి. అది స్తోమత లేదు అని అనుకునేటువంటి వారు గణపతి చిత్రపటమైనా కూడా పెట్టుకోండి. స్వామి పాదాల దగ్గర ఎరుపు రంగు దారాన్ని పెట్టండి, 2 అగరబత్తులు ముట్టియండి. ఓం గం గణపతయే నమః అని 108 సార్లు ఆ యొక్క మంత్రాన్ని జపం చేయండి. దాని తర్వాత ఈ యొక్క బీట్రూట్ వేర్లతో ఉండేది పెట్టాలి. బీట్రూట్ వేర్లతో ఉండేది స్వామికి నివేదన చేయాలి.
చేసిన తర్వాత ఆ బీట్రూట్ని ఎక్కడా పంచకుండా మీరే హల్వా రూపకంగా బెల్లం కానీ శర్కర కానీ కలిపి చక్కగా హల్వా చేసుకొని మీరే భుజించండి, లేదా మీ పిల్లలకైనా పెట్టండి. సో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.